బట్ మాస్ లీడర్లు ఇద్దరు కూడా. కేసీఆర్లో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే లీడర్లని ఇక ఆ యాక్సెస్ అనేటువంటిది జనం దగ్గరికి పోనివ్వడం కానీ లేకపోతే పబ్లిక్ కి డైరెక్ట్ గా అందించాల. ఇక్కడ పబ్లిక్ డైరెక్ట్ గా అందించారు, అందించింది చెప్పుకుంటున్నారు. నా పరిపాలన చూసి ఓటేయని కేసీఆర్ చెప్పాడు, ఇక్కడ కూడా నా పరిపాలన చూసి ఓటేయంటారు. అక్కడ పరిపాలన నచ్చలేదు, పక్కన పెట్టారు. ఇక్కడ పరిపాలన నచ్చిందా లేదనేది రేపు తెలుస్తారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ పాయింట్ ఒకసారి అంటే కంపేర్ చేసుకుంటే మొన్న కూడా తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అప్పుడు ఆయన ఎవరు ఏబి వెంకటేశ్వరరావు గారు సస్పెండ్. ఇప్పుడు కూడా కేటీఆర్ మీద లేదంటే కేసీఆర్ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏంటి అంటే ఒకసారి అధికారంలో దిగిపోయిన తర్వాత లేదంటే అధికారంలో ఉండగా అలాంటివి జరుగుతాయా, దిగిపోయిన తర్వాత ప్రతిపక్షాలు దాన్ని లేవనెత్తాయా, ఆరోపణల వరకైనా? ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అండి. అంతే, ఇంకా లేదు అనేది ఉత్తి మాట. అలా అనుకుంటే మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కూడా చేస్తున్నాయి ఖచ్చితంగా. వైసీపీ కూడా చేస్తున్నాడు, అదే అంటున్నాను, చేస్తున్నాడు నో డౌట్. కాకపోతే ఎవరిని చేస్తుంది, ప్రతి ఒక్కరిని చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ది మైనస్ ఏంటంటే అందరూ చేశారు. అక్కడ కేసీఆర్ దగ్గర జరిగిన ఒక పెద్ద లోపం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాంట్లో రాజకీయ నాయకులు ట్యాప్ చేసి కనుక్కుంటుంటాం అనేది చంద్రబాబు కూడా చేయబట్టినే 23 మంది ఎమ్మెల్యేలు అడిపోయారు. ఇక్కడ ఆ బ్లాక్ మెయిల్ చేయకుండా ఎట్ట వెళ్ళారు వాళ్ళు, అప్పుడు వెళ్ళింది అట్లాగే. జగన్ ఇప్పుడు అట్లాగే చేశాడని కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆరోపించారు కదా, మరి పోయారు కదా, ఇక్కడ కూడా 4 పోయారు కదా అట్లాగే.